అమెరికా వాణిజ్య విధానాల్లో సరికొత్త ప్రకంపనలు రేగాయి. సుంకాల పేరుతో డొనాల్డ్ ట్రంప్ మొదలుపెట్టిన ట్రేడ్ వార్కు ఆ దేశ అత్యున్నత న్యాయస్థానం బ్రేకులు వేసింది. తాను చెప్పిందే వేదమంటూ గడిచిన 10 నెలలుగా ప్రపంచ దేశాలపై ట్రంప్ అడ్డగోలుగా సుంకాలను రుద్దారు. ఆ సుంకాలు చట్టవిరుద్ధమని అమెరికా సుప్రీంకోర్టు తాజాగా తేల్చి చెప్పింది. ఏకంగా 6-3 మెజారిటీతో తీర్పు రావడంతో ట్రంప్ యంత్రాంగం ఉక్కిరిబిక్కిరవుతోంది. అసలు ట్రంప్ వేసిన ఈ సుంకాల లెక్కలేంటి? కోర్టు తీర్పు వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటి? అమెరికా ఆర్థిక వ్యవస్థపై ఈ తీర్పు ప్రభావం ఎలా ఉండబోతోంది? ఈ సుంకాల విష వలయంలో చిక్కుకున్న భారత్ వంటి దేశాల పరిస్థితి ఏంటి? అసలేం జరగబోతోంది? లెట్స్ వాచ్. టారిఫ్స్ పై డొనాల్డ్ ట్రంప్ వెనక్కి తగ్గుతాడా? వసూలైన సుంకాలు తిరిగి ఇవ్వాల్సిందేనా? ట్రంప్తో చేసుకున్న ట్రేడ్ డీల్స్ పరిస్థితి ఏంటి? సుంకాలు దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే పన్ను. వీటిని ఇంగ్లీష్లో టారిఫ్స్ అంటారు. వీటిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆయుధంగా మలుచుకున్నారు. సుంకాలతో బెదిరించి పలు దేశాలను లొంగదీసుకోవాలని ప్లాన్ వేశారు. ఈ సుంకాలు అన్యాయమని, అక్రమమని చాలా దేశాలు ఘోషించాయి. కానీ ఆయా దేశాల వాదనలు, వేదనలు అరణ్య రోదనలుగానే మిగిలిపోయాయి. అయితే ఇప్పుడు ఈ సుంకాలపై ట్రంప్కు సొంత కోర్టు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు తాజాగా తీర్పును వెలువరించింది. 9 మంది సభ్యులున్న ధర్మాసనంలో 6 న్యాయమూర్తులు ట్రంప్ సుంకాలు విధించడం అన్యాయమని తేల్చి చెప్పారు. కేవలం 3 న్యాయమూర్తులు మాత్రమే అమెరికా అధ్యక్షుడికి అనుకూలంగా తీర్పునిచ్చారు. అధ్యక్షుడు ట్రంప్ పదవీకాలంలో ఇది ఖచ్చితంగా అతిపెద్ద ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు. కొన్ని నెలలుగా ట్రంప్ సాగిస్తున్న బెదిరింపులు, చర్చలు, ఒప్పందాలన్నీ ఒక్క దెబ్బతో ఆగిపోయాయి. ఈ తీర్పు ఎంత కీలకమైనదో వర్ణించడం అంత సులువు కాదు. ఇది అమెరికాకు మాత్రమే కాదు, యావత్ ప్రపంచానికి కూడా చాలా ముఖ్యమైనది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ తన దేశీయ, విదేశీ విధానాలన్నింటికీ ఈ సుంకాల మీదనే ఆధారపడేలా చేసుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ట్రంప్ రాజకీయాలు, పాలన అంతా ఈ సుంకాలను బేస్ చేసుకునే సాగుతున్నాయి. గతేడాది ఏప్రిల్ 2న ప్రపంచ దేశాలపై ట్రంప్ సుంకాలను ప్రకటించారు. ప్రతి దేశానికి వేరువేరు రేట్లతో పాటు కనీసం 10% ప్రాథమిక సుంకాన్ని అమెరికా అధ్యక్షుడు విధించారు. ఈ సుంకాలు అమెరికా వాణిజ్య లోటును తుడిచిపెడతాయని ట్రంప్ వాదించారు. సుంకాలతో అమెరికాకు ఉద్యోగాలు తిరిగి వస్తాయని బల్లగుద్ది మరీ ఆయన చెప్పారు. నిజానికి ట్రంప్ వాదనలపై మొదట్లోనే నిపుణులు సందేహాలు వ్యక్తం చేశారు. సాధారణంగా ఏదైనా దేశంపై అమెరికా ఇలాంటి విస్తృతమైన సుంకాలను విధించాలంటే యుఎస్ కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి. కానీ ఆయా దేశాలపై సుంకాలతో దాడి చేయడంలో ట్రంప్ అమెరికా కాంగ్రెస్ను అస్సలు పట్టించుకోలేదు. తాను చెప్పిందే వేదమన్నట్టుగా వ్యవహరించారు. తనకు సుంకాలను విధించే అధికారం ఉందని 1970 నాటి పాత అత్యవసర చట్టాన్ని చూపి తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఈ సుంకాలపై ప్రారంభంలోనే వ్యాపార సంస్థలు, అమెరికాలోని కొన్ని రాష్ట్రాలు వైట్ హౌస్ పై కేసు వేశాయి. ట్రంప్ విధించిన సుంకాలు చట్టవిరుద్ధమని అవి వాదించాయి. ఆ వాదనలతో అమెరికా సుప్రీంకోర్టు ఏకీభవించింది. ట్రంప్ విధించిన సుంకాలు నిజంగానే చట్టవిరుద్ధమని కోర్టు తీర్పునిచ్చింది. అయితే సుంకాలపై తీర్పు వచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 3 ప్రధాన ప్రశ్నలు చర్చనీయాంశంగా మారాయి. మొదటిది, ట్రంప్ ప్రభుత్వం వేరే నిబంధనలను ఉపయోగించి ఈ సుంకాలను మళ్లీ విధిస్తుందా? అంటే ఈ సుంకాలు నిజంగా తొలగిపోతాయా, లేక ట్రంప్ మరో మార్గాన్ని వెతుకుతారా అన్న చర్చ జరుగుతోంది. నిజానికి సుప్రీంకోర్టు తీర్పును వైట్ హౌస్ ముందే ఊహించి సిద్ధంగా ఉంది. కాబట్టి సుంకాలను ట్రంప్ మళ్లీ విధించే అవకాశాన్ని కొట్టిపారేయలేం. ఇక రెండో ప్రశ్న ఏంటంటే, ఇప్పటికే పలు దేశాలు చెల్లించిన సుంకాల పరిస్థితి ఏంటి? ఇప్పటి వరకు సుమారు $25,000 కోట్ల సుంకాల రూపంలో వసూలయ్యాయి. ఆ డబ్బును ఆయా దేశాలకు ట్రంప్ తిరిగి చెల్లిస్తారా? అయితే ఈ విషయాన్ని సుప్రీంకోర్టు కింది కోర్టుల నిర్ణయానికే వదిలేస్తుంది. కాబట్టి దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మూడో ప్రశ్న, ఇప్పటి వరకు అమెరికాతో చేసుకున్న వాణిజ్య ఒప్పందాల మాటేమిటి? ఆయా దేశాలు మళ్లీ కొత్తగా చర్చలు జరుపుతాయా, లేక పాత ఒప్పందాలకే కట్టుబడి ఉంటాయా? ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న 3 ప్రశ్నలు ఇవే. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇప్పటికే తాజాగా అమెరికా గవర్నర్లతో అధ్యక్షుడు ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. సుప్రీంకోర్టు విదేశీ ప్రయోజనాల ప్రభావానికి లోనైందని ట్రంప్ ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా తీర్పిచ్చిన న్యాయమూర్తులను దేశభక్తి లేనివారిగా, మూర్ఖులుగా, డెమోక్రాట్ల వద్ద ఊడిగం చేసే కుక్కలుగా తీవ్రంగా విమర్శించారు. అదే సమయంలో తనకు అనుకూలంగా తీర్పిచ్చిన న్యాయమూర్తులను ప్రశంసించారు.
ప్రస్తుత సుంకాలను మరో మార్గంలో అమలు చేస్తామని ట్రంప్ సంకేతాలిచ్చారు. ఏడాదిన్నర క్రితం అమెరికా ఆర్థికంగా కుంటుపడిందని, ఇప్పుడు దేశాన్ని తాను సరైన మార్గంలో నడిపిస్తున్నానని ట్రంప్ చెప్పుకొచ్చారు. నిజానికి ట్రంప్ ఇప్పటి వరకు తన వాణిజ్య విధానాన్ని సమర్థించుకోవడానికి యత్నిస్తూనే ఉన్నారు. 2 రోజుల క్రితం ట్రంప్ పోస్ట్ చూడండి. ఇతర కంపెనీలు, దేశాలపై విధించిన సుంకాలతో అమెరికా వాణిజ్య లోటు 78% తగ్గిందన్నారు. ఈ ఏడాది అమెరికా లాభాల్లోకి చేరుకుంటుందని ట్రంప్ వాదించారు. ఆయన ప్రధానంగా వాణిజ్య లోటు గురించి ప్రస్తావిస్తున్నారు. అసలు వాణిజ్య లోటు అంటే ఏంటి? ఒక దేశం ఎగుమతి చేసే దానికంటే ఎక్కువగా దిగుమతి చేసుకుంటే ఆ పరిస్థితిని వాణిజ్య లోటు అంటారు. ఉదాహరణకు, దిగుమతులు $10,000 కోట్ల ఉండి ఎగుమతులు $5,000 కోట్ల ఉంటే $5,000 కోట్ల లోటు ఉన్నట్లు లెక్క. సింపుల్గా చెప్పాలంటే దిగుమతులు, ఎగుమతుల మధ్య ఉన్న వ్యత్యాసమే వాణిజ్య లోటు. కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఎప్పుడూ వాణిజ్య లోటుతోనే నడుస్తుంది. అమెరికా ఎప్పుడూ తాను అమ్మేదానికంటే ఎక్కువగా కొనుగోలు చేస్తూ వస్తుంది. 1975లో చివరిసారిగా అమెరికాకు వాణిజ్య మిగులు నమోదైంది. ఇది ట్రంప్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన అంశం. అమెరికా వాణిజ్య లోటును తగ్గించడానికి సుంకాలు విధిస్తానని ట్రంప్ హామీ ఇచ్చారు. దీనివల్ల ఫ్యాక్టరీ ఉద్యోగాలు తిరిగి అమెరికాకు వస్తాయని ఆయన వాదించారు. అయితే 10 నెలల సుంకాలు ఒప్పందాలతో ట్రంప్ ఎలాంటి ఫలితాలు రాబట్టారు? అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలను చూడండి. 2025లో అమెరికా వాణిజ్య లోటు ఏకంగా $1.24 లక్షల కోట్ల నమోదైంది. అంటే 2024తో పోలిస్తే 2025లో వాణిజ్య లోటు మరో 2% పెరిగింది. దీన్ని బట్టి చూస్తే వాణిజ్య లోటు తగ్గకపోగా మరింత పెరిగిందన్నమాట. 1960 తర్వాత 2025లోనే అత్యధిక వాణిజ్య లోటు నమోదైంది. కాబట్టి ట్రంప్ చేసిన వాదనలు పూర్తిగా అబద్ధం. అమెరికా అధ్యక్షుడు చెప్పినట్టుగా వాణిజ్య లోటు 78% తగ్గలేదు, పైగా 2% పెరిగింది. అసలు ట్రంప్కు ఈ లెక్కలు ఎక్కడి నుండి వచ్చాయో ఎవ్వరికీ అర్థం కావడం లేదు. దీన్ని బట్టి ట్రంప్ రూపొందించిన సుంకాల భారీ ప్రణాళిక పనిచేయడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. మార్కెట్లో ట్రంప్ సుంకాల ప్లాన్ విఫలమైంది. ఇప్పుడు కోర్టుల్లోనూ చుక్కెదురైంది. నిజానికి ఈ సుంకాల కారణంగా అమెరికా దిగుమతులు తగ్గిపోవాలి. కానీ విచిత్రంగా అమెరికా దిగుమతులు 4.7% పెరిగాయి. అమెరికన్లు గతేడాది ఏకంగా $4.3 లక్షల కోట్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకున్నారు. ఇందులో సానుకూలమైన అంశం ఎగుమతులు. అమెరికా ఎగుమతులు 6.2% పెరిగాయి. కానీ సమస్య ఏంటంటే ఇది ఉద్యోగాలను మాత్రం కల్పించలేకపోయింది. ట్రంప్ సుంకాల ప్రణాళికకు 2 లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి, వాణిజ్య లోటును తగ్గించడం. రెండోది, అమెరికాలో ఉద్యోగాలను తిరిగి తీసుకురావడం. కానీ ట్రంప్ ప్లాన్కు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. అమెరికన్ తయారీ సంస్థలు గతేడాది ఏకంగా 80,000 ఉద్యోగాలను తొలగించాయి. అంటే వాణిజ్య లోటు పెరుగుతుంటే ఉద్యోగాలు కోత అధికమవుతుంది. అయితే అమెరికా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడున్న వాణిజ్య ఒప్పందాల పరిస్థితి ఏమవుతుందో తెలియదు. కాబట్టి ఈ పరిణామాలు ఎలా మలుపు తిరుగుతాయో, వైట్ హౌస్ దీనిపై ఎలాంటి వ్యూహాన్ని అనుసరిస్తుందో తెలియాల్సి ఉంది. ట్రంప్ తన పంతానికే కట్టుబడి ఉంటారా, లేక సుప్రీంకోర్టు తీర్పును అంగీకరిస్తారా అన్నది వేచి చూడాలి. నిజానికి ఆందోళనకరమైన విషయం ఏంటంటే ట్రంప్ వాణిజ్య లోటుపైనే దృష్టి పెడితే వియత్నాం, మెక్సికో, తైవాన్, ఇండియాను టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ట్రంప్ సుంకాలు వేసిన తర్వాత కూడా ఆయా దేశాల నుంచి దిగుమతులు ఏమాత్రం తగ్గలేదు. నిజం చెప్పాలంటే ఏ దేశంతో వాణిజ్య లోటు పెరుగుతుందో ఆ దేశాన్ని ట్రంప్ టార్గెట్ చేస్తున్నారు. ట్రంప్ విష వలయం నుంచి బయటపడేందుకు తాజా సుప్రీంకోర్టు తీర్పు ఆయా దేశాలకు అవకాశం కల్పిస్తోంది. అయితే లాజికల్గా ఆలోచిస్తే ప్రతి సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. నిజానికి ప్రపంచంలోని ప్రతి వస్తువును ఏ ఒక్క దేశము తయారు చేయలేదు. అది అసాధ్యం కూడా. అలాగే వాణిజ్య లోటు అంటేనే చెడ్డదని అర్థం కాదు. అది తరచూ దేశ సంపన్నతను ప్రదర్శిస్తుంది. అమెరికాలో వేతనాలు చైనా కంటే 5 రెట్లు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి సహజంగానే చైనాలో వస్తువుల తయారీ చౌకగా ఉంటుంది. ఇది అమెరికాకు వ్యతిరేకంగా జరుగుతున్న ఏదో పెద్ద కుట్రేమీ కాదు. ఈ వాస్తవాన్ని డొనాల్డ్ ట్రంప్ అంగీకరించినంత వరకు సమస్య మరింత జటిలమవుతుంది. సుంకాలపై సుప్రీంకోర్టు తీర్పుతో ఇప్పుడు బాల్ వైట్ హౌస్ కోర్టులో ఉంది. ట్రంప్ తన మొండి వైఖరిని కొనసాగిస్తూ మరో కొత్త మార్గంలో సుంకాలను విధిస్తారా, లేక వాస్తవాలను గుర్తించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో కలిసి సాగుతారా అన్నది వేచి చూడాల్సిందే. రాబోయే రోజుల్లో అమెరికా తీసుకునే నిర్ణయాలు ప్రపంచ వాణిజ్య భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.